నమస్తే ఏటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కలెక్టర్ను కలిసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు జిల్లాను ప్రగతి పదంలో నడిపించారంటూ కితాబు. వైభవంగా వెంకన్నకు మహా పూర్ణాహుతి, ముగియనున్న ఆర్ఆర్పేట శ్రీవారి బ్రహ్మోత్సవాలు. టీడీపీని కాంగ్రెస్ కు తాకట్టు పెట్టిన చంద్రబాబు, పాదయాత్రలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని విమర్శ. ఏలూరులో అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల ఫిబ్రవరి 2వ వారంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. తూర్పు వీధి జాతర ముగింపుకు భారీ ఏర్పాట్లు, 21న అమ్మవార్లను సాగనంపే కార్యక్రమం. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018న ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. విశాఖపట్నం కలెక్టర్గా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ను శనివారం పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సంఘాల నేతలు కలుసుకున్నారు. జిల్లాకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలిప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, డిఆర్ఓ ఎన్ సత్యనారాయణ, హౌసింగ్ పీడీ ఈ శ్రీనివాసరావు, డిటిసి సత్యనారాయణమూర్తి, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసులు, డ్వామా పీడీ ముళ్లపూడి వెంకటరమణ, కలెక్టరేట్ ఏవో రాజశేఖరం నాయుడు, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య, శెల కోటి వీరయ్య, వెంకటేశ్వరరావు, జిల్లా రజక సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విజయ్ కుమార్, పలువురు న్యాయవాదులు, ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎస్ హర్నాథ్, చోడగిరి శ్రీనివాస్ తదితరులు కలెక్టర్ను కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రూపొందించిన 2019 మన రైతువాణి డైరీని కలెక్టర్ భాస్కర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జీవి కృష్ణారావు, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి వేద మంత్రోచ్చరణల మధ్య శనివారం మహాపూర్ణాహుతి శ్రీచక్ర స్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారికి విశేష అలంకరణ, సహస్రనామార్చన, విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. దెందులూరుకు చెందిన పెద్దిరాజు బృందం చేసిన నాదస్వర సమ్మేళనం భక్తులను అలరించింది. ప్రణవ పీఠాధిపతి వద్దిపత్తి పద్మాకర్ బృందం ఆధ్వర్యంలో శ్రీవారి దర్బారు సేవ, శ్రీవారి వైభవం ప్రవచనాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇల్లిందల శ్రీనివాసాచార్యులు, అర్చకులు కిలాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు, సత్యనారాయణాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి సతీమణి బడేటి రేణుకా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్, ఆలయ మాజీ చైర్మన్ సెలా రాజాబాబు, మాజీ ధర్మకర్తలు నల్లా కాశీ, ఈతకోట శ్రీనివాసరావు, జంపా సూర్యనారాయణ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. सर्वमंगल संभूति स्थान वेंकटभूधरे नित्यकृप्त निवासाय श्रीनिवासाय मंगलम देवगिरिवास मंगलम आश्रितार्थिक कल्पाय कौस्तुभालंकृतो रसे ज्ञानशक्त्यादिपूर्णाय श्रीनिवासाय मंगलम देवगिरिवास मंगलम निर्धूत हेमाय दिव्यमंगलमूर्तये अंजलाचलभूषाय श्रीनिवासाय मंगलम देवगिरिवास मंगलम वेद वेदांत वेद्याय कारणाय महात्मने प्राप्याय प्रापकायास्तु श्रीनिवासाय मंगलम देवगिरिवास मंगलम ओं नमो वेंकटेशाय वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति कलियुग वरदुडैनटुवंटि श्री अलवेलमंगा पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामिवारि देवस्थानं रामचंद्रराవుపేట ఏలూరు నందు గత 21 రోజులుగా అత్యంత వైభవోపేతంగా త్రిసప్తాహ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నేటి మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. ఇప్పుడు వెంటనే స్వాములు ఇంతటి వైభవంగా జరగడానికి కారణమైనటువంటి మన మాజీ సభ్యులైనటువంటి చైర్మన్ గారు, అలాగే సెలా రాజాబాబు గారు, శ్రీనివాస్ గారు, మన కాశీ గారు, అలాగే వీర వెంకట సత్యనారాయణ గారు, మరి మన జంపా సూర్యనారాయణ గారు, వీరందరూ కూడా కిషోర్ గారు, అలాగే అందరి యొక్క ఆధ్వర్యంలో
స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా ఎక్కడ ఏ లోటు రానివ్వకుండా ప్రసాదాల విషయం కానీ స్వామివారి పూజాధికారుల్లో కానీ ద్రవ్యాల విషయంలో కానీ ఎక్కడ కూడా మాకు ఫలాంది కావాలంటే వెంటనే ఏర్పాటు చేసి వారంతా కూడా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి కారణమైనటువంటి వారందరికీ కూడా, అలాగే మేము అడగగానే ప్రసాదాలకు కానీ అన్నిటికీ ఇచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క మంగళాశాసనాలు కలగాలని చెప్పి ఆశీర్వచన చేస్తూ ఈరోజు మరి స్వామివారి యొక్క మహాపూర్ణాహతి కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి. ఇప్పుడు వెంటనే చక్ర కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీని కాంగ్రెస్ కు తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వైకాపా ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఎద్దేవా చేశారు. స్థానిక 39వ డివిజన్లో శనివారం ఆయన పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైకాపా అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాలను వివరించారు. ఏలూరు నగరంలో ఇంటింటికి పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్సీ ఆళ్ల నాని సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రతి డివిజన్లోనూ పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. నవరత్నాల పథకాలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. 39వ డివిజన్లో జరిగిన పాదయాత్రలో నాని మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్కు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తుంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. 4 ఏళ్ల పాటు బీజేపీతో సహవాసం చేసి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కలుపుతానంటూ చంద్రబాబు ఇతర రాష్ట్రాలకు పరిగెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్తో వైకాపా పొత్తు పెట్టుకుందని ప్రచారం చేయడం దారుణమని అన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, నాయకులు మాగంటి హేమసుందర్, గుడిదేశి శ్రీనివాసరావు, నెరుసు చిరంజీవి, కిలాడి దుర్గారావు, మంచం మైబాబు, మునుల జాన్గుర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. సార్ పట్టుకోండి సార్ పశ్చిమ గోదావరి జిల్లా వాసుల చిరకాల వాంఛ ఎట్టకేలకు సాకారం కానుంది. అన్ని జిల్లాల్లో పురావస్తు ప్రదర్శనశాలలు ఉండగా పశ్చిమలో మాత్రం ఇంతవరకు ఏర్పాటు కాలేదు. అయితే 5 కోట్ల రూపాయల వ్యయంతో 4 ఏళ్ల క్రితం తలపెట్టిన పురావస్తు ప్రదర్శనశాల పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఫిబ్రవరి 2వ వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాకు ఎనలేని చారిత్రక వైభవం ఉంది. జిల్లాను శాతవాహనులు, శాలంకాయనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినీళ్లు, వేంగి చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర ప్రభువులు పరిపాలించారు. జిల్లాలోని దెందులూరు విష్ణుకుండినీలకు రాజధానిగా విరసిల్లింది. అలాగే పెదవేగి, వేంగి చాళుక్యులకు రాజధానిగా ఉండేది. ఇంతటి చారిత్రక వైభవం ఉన్న జిల్లాలో పలు తవ్వకాల్లో అనేక శిల్పాలు, అమూల్యమైన చారిత్రక సంపద లభ్యమైంది.
అయితే జిల్లాలో పురావస్తు ప్రదర్శనశాల లేకపోవడంతో వీటిలో కొన్నిటిని రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడలతో పాటు మైసూర్, చెన్నైలకు తరలించేశారు. ప్రఖ్యాత చరిత్రకారులు ఇంగువ కార్తికేయ శర్మ, మల్లంపల్లి సోమశేఖర్ శర్మ వంటి మహనీయులు చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చారు. అయితే సరైన గుర్తింపు లేకపోవటం వల్ల మిగిలిన చోట్లకు జిల్లాకు సంబంధించిన చరిత్ర ఆనవాళ్లను తరలించారు. చారిత్రక వైభవాన్ని తెరపైకి తీసుకురావడంతో పాటు భావితరాలకు చరిత్ర స్ఫూర్తిని రగిలించేందుకు ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగానే జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో పురావస్తు ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలనే సంకల్పంతో 2012లో సామాజిక సేవకులు BKSR అయ్యంగార్ దీనికి శ్రీకారం చుట్టారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ల సహకారంతో ఏలూరు నడిబొడ్డున దాదాపు 2000 చదరపు గజాల స్థలంలో ఆధునిక హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో జిల్లా పురావస్తు ప్రదర్శనశాల ఏర్పాటు కావడం శుభ పరిణామమని అయ్యంగార్ పేర్కొన్నారు. ఆయన 75 లక్షలు శాంక్షన్ చేయటం, ఆ పీరియడ్లో కొంత ముందు పెడుతున్న నేపథ్యంలో తర్వాత మనకి స్థలం ఇక్కడ దొరకపోవడం, సరైన స్థలం మనకి లేని నేపథ్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి గారు చాలా రెస్పాండ్ అయ్యారు. ఈ విషయంలో రెస్పాండ్ అయ్యి ఆయన కూడా ఖచ్చితంగా మంచి స్థలం దీనికి ఏర్పాటు చేస్తాము, నిధులు ఎలాగా మీరు సేకరణ చేసినప్పుడు స్థలం మనం ఏర్పాటు చేస్తామని చెప్పి వారు చెప్పటం, తర్వాత నగర మేయర్ షేక్ నూర్జహాన్ గారు కూడా దానికి సమన్వయంతో మనకి సహకరించి ఏలూరు మున్సిపల్ కౌన్సిల్ కూడా పూర్తిగా దీనికి రెస్పాండ్ అయ్యి ఇక్కడ 2000 చదరపు గజాల స్థలాన్ని ఈ పురావస్తు మ్యూజియంకి శాంక్షన్ చేయడం జరిగింది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 75 లక్షల రూపాయలతో తొలుత భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం పురావస్తు శాఖ డైరెక్టర్స్ ఫండ్ నుండి మరో 20 లక్షలు మంజూరు కావడంతో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నారు. ఇదే సమయంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు ఈ ప్రదర్శనశాల ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. ఇదే సమయంలో గతంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేసి ప్రస్తుతం పురావస్తు కమిషనర్గా ఉన్న వాణిమోహన్ త్వరితగతిన దీన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర నిధులు సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె కృషి కారణంగా 4 కోట్ల రూపాయలు మంజూరు కావడంతో ఏలూరులో పురావస్తు ప్రదర్శనశాల పనులు పరుగులు తీశాయనే చెప్పవచ్చు. సెంట్రల్ ఏసీ, సెక్యూరిటీ, ఆధునిక కెమెరాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తాడువాయిలో లభ్యమైన ప్రాచీన శిల్పాలు, రుద్రంకోట తవ్వకాల్లో లభ్యమైన 3000 సంవత్సరాల నాటి పూసలు, రంగురాళ్లు ఇక్కడికి తరలించారు. ఇంటర్నేషనల్ మ్యూజియంగా తీర్చిదిద్దడానికి వారు ప్రయత్నం చేశారు. దీనికి 3.5 కోట్లు పెట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యూజియంగా సెంట్రల్ ఏసీ చేసి పెడుతున్నారు. దీనికంతా కూడా ఆబ్జెక్ట్స్ జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్న విగ్రహాలన్నీ కూడా తరలిస్తున్నాం. ఆల్రెడీ కొన్ని ఇక్ష్వాకు కాలం నాటి రిమైనింగ్స్ అన్నీ కూడా తరలించాం కూడా. ఇంకా కూడా కాకినాడ, రాజమండ్రి మ్యూజియం నుంచి 260 ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా నాణ్యాలు, విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, ఇంకా కూడా శిలా విగ్రహాలు, శాసనాలు అన్నీ కూడా తరలించి ఇక్కడ చేయబోతున్నాము. అలాగే ఇక్కడ లోకల్గా ఒక దగ్గర మండపం కూడా ఉంది, చాళుక్యుల కాలం నాటిది. ఆ మండపాన్ని కూడా తరలించి ఈ ముందర రీకన్స్ట్రక్షన్ చేస్తాము. ఇంకా పోలవరంలో రిమైనింగ్స్ ఈ మధ్య తవ్వకాల్లో జరిపినవి కూడా కొన్ని ఇక్కడ పెట్టున్నాం, భద్రపరుచున్నాం. వాటిని కూడా ప్రదర్శనలో పెడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.